టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయితాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకలముభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం శ్రీ పెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ వారం మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురు శుక్రులు వీళ్ళిద్దరూ కూడా మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. మరి 15వ తేదీ దాటాడు కాబట్టి జూన్ 15 తర్వాత రవి మిథున రాశిలో ఉండడం జరిగింది. బుధుడు మరి మిథున రాశిలో, ఆ తర్వాత కుజుడు కూడా మిథున రాశి సంచారం చేస్తున్నారు. శని మీనరాశిలో. ఈ గ్రహాల అంతా కూడా ఉన్న తర్వాత ఒక్కొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడో ఒక్కొక్క రాశి వారిగా చెప్పుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అష్టమ గురుడు ఉన్నాడు. చక్కగా అప్పులు పుడతాయి. మీకు కొత్త కొత్త పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ఫోన్లు వస్తూ ఉంటాయి. కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు. అందువల్ల అష్టమ గురుడు కాబట్టి అంతా కొత్తదనమే అన్నమాట. తర్వాత నూతన వస్త్రాలంకరణలు, విలాసాలు, ఇవన్నిటితో ధనం ఖర్చు అధికంగా ఉంటుంది. అలాగే భార్యకు కొత్త చీరలు కొనడం, పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇలా గృహతరమైనటువంటి బాధ్యతల్లో నిమగ్నమై ఉంటారు. అలాగే సాధు సత్పురుషుల యొక్క సేవలో మీ మనసు లాగుతూ ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు వెళ్ళడము, దూరపు ప్రయాణాలు, మీ తల్లిదండ్రుల సేవ, ఇలా నిమగ్నమవుతారు ఈ వారం అంతా కూడా. అయితే అష్టమ గురుడు కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు. మీరు ఎన్ని మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా మీకు గుర్తింపు అనేటటువంటిది రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దాని గురించి బాధపడకుండా మీరు చేయాలనుకున్న ప్రతి పని ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్రతిఫలాన్ని ఆశించొద్దు. అలాగే భగవద్గీతను చదువుకోండి. అలాగే చక్కగా ఈ యొక్క గురు బలము లేదు కాబట్టి గహనగాపురం వెళ్ళాలి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి. అలాగే గురుచరిత్ర పారాయణ చదువుకోవాలి. ఆదిశంకర చరిత్ర లేదా ప్రభాత్ రంజన్ సర్కార్ గారి యొక్క ఆనంద మార్గ అని గూగుల్లో కొట్టండి, వస్తుంది. అది చదువుకోండి చక్కగా. అలాగే తులసి చెట్టు లేదా దేవతా వృక్షాల్లో ఏదో ఒక చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవాలి. ప్రదక్షిణాలు చేసుకోవాలంటే ఆ చెట్టు ముందు వేయండి, లేదా నీళ్లు పోయండి, ఆ పూజ చేసుకోండి. అప్పుడు ప్రదక్షిణాల యొక్క ఫలితం మీకు సంపూర్ణంగా వస్తుంది. అలాగే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.